హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి కంకణం కట్టుకున్నారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటూనే సోదరుడు జగన్తో జగడం తప్పదని బలమైన సంకేతాలు పంపారు. గట్టిగానే పోరాడతానని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే షర్మిల వ్యవహార శైలి ఉంది. ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరయ్యారు. దీంతో కొంత రాజీ ధోరణి కనిపిస్తుందని వైసీపీ వర్గాలు భావించాయి. తెలంగాణలో పార్టీని స్థాపించిన షర్మిల ఎన్నడూ సోదరుడు జగన్ జోలికి రాలేదు. కానీ జగన్ వ్యతిరేక మీడియాగా గుర్తింపబడిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఆమె కేసీఆర్ సర్కార్ నుంచి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సోదరుడి ఓదార్పు దక్కలేదు. అటు తెలంగాణ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఆమె రాణించకపోవడంతో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం, తర్వాత అదే పార్టీలో తన పార్టీని విలీనం చేయడం, ఏపీ బాధ్యతలను తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామ క్రమంలో ఆమె వ్యవహార శైలి ఎలా ఉంటుందోనన్న అనుమానం అందరిలో ఉండేది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ జగన్పై ఆమె సమర బేరి మోగించడం విశేషం. పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియా నడుస్తుందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దాచుకోవడం, దోచుకోవడమే కొనసాగుతుందని, అభివృద్ధి అనేది లేదని విమర్శించారు. దళితులపై దాడులు 100% పెరిగాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. గత 10 ఏళ్లలో ఏపీ అభివృద్ధి జరగలేదని, అప్పులు మాత్రం 10 లక్షల కోట్లకు పెరిగాయని గుర్తు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, అది అధికారంలో ఉంటే మణిపూర్ వంటి ఘటనలే జరుగుతాయని ఆక్షేపించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.